అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న రాక్ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వెబ్ సిరీస్ సంబంధించి తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడలేం, ఎందుకంటే చాలా బ్యాడ్ లాంగ్వేజెస్ ఈ వెబ్ సిరీస్ లో యూజ్ చేశారు కాబట్టి. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ యొక్క తెలుగు డబ్బింగ్ అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ స్టోరీ వచ్చేసి 1978 ఢిల్లీలో రంగా బిలా అనే ఒక కరుడు గట్టిన నేరస్తుల యొక్క స్టోరీ ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో ఎంగేజ్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ అలాగే స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్, లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఒక గ్రిప్పింగ్ నరేషన్స్ తో ఎగ్జిక్యూట్ చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. మిగిలిన మధ్యలో ఎపిసోడ్స్ లో ఇన్వెస్టిగేషన్ పేరుతో ఈ వెబ్ సిరీస్ ని సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది ట్రూ కూడా ఉంది. ముఖ్యంగా ఆలీ ఫాజల్ అలియాస్ ఎస్ఏ జయప్రకాష్ క్యారెక్టర్ లో తన పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే విలన్ రోల్స్ లో ప్లే చేసిన బాబు అండ్ అలాగే రజ్జు, ఆ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంది. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ లో ఎమోషన్ ని కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు. 90s లో ఉన్న ఆ ఢిల్లీని చాలా రియాలిటీగా ప్రజెంట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోరు, సినిమాటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి చాలా వరకు ప్లస్ అయ్యాయి. అలాగని నెగిటివ్స్ లేవా అంటే ఈ వెబ్ సిరీస్ యొక్క రన్ టైమే ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే కొందరు అనవసరమైన క్యారెక్టర్ తో, కొన్ని అనవసరమైన సీన్స్ తో, అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్ ని సాగదీసుకుంటూ రావడమే ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే క్లైమాక్స్ కి వచ్చేపాటికి ఆ బాబు అండ్ అలాగే రజ్జు ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని ఎలా చంపుతారు అని ఆ సీన్స్ కోసం ఎగర్ గా వెయిట్ చేస్తాను అనమాట. బట్ ఆ సీన్స్ లో అంత క్రూయాలిటీ అనేది లేకపోవడం కొంత నాకు మైనస్ లా అనిపించింది. సో ఓవరాల్ గా ఇదండి రాక్ వెబ్ సిరీస్ రివ్యూ. నా రివ్యూ కానీ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.